నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించడం లేదని చెప్పి ఫీజు పోరు అని చెప్పి పోరుబాట పడతామని చెప్పి వైసీపీ అంటుంది. మరి నిజంగా పోరుబాట పట్టాల్సిన అవసరం ఉందా? టీడీపీ గవర్నమెంట్ లో అంటే 2014 నుంచి 2019లో కూడా విద్యా వ్యవస్థకి ఏం చేయలేదా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తుందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉదయ్ భాస్కర్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ భ్రష్టు పడుతుంది, అసలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించడం లేదు అని చెప్పి వైసీపీ కీలక నేతలు అందరూ కూడా ఫీజు పోరు అని చెప్పి పోరుబాట పడతామంటున్నారు. మరి పోరుబాట పట్టాల్సిన అవసరం ఉందంటారా? ఏంటి సార్, విద్యా వ్యవస్థలో నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అసలు ఏంటి సార్, ఇందులో వాస్తవం ఏంటి? మీ అభిప్రాయం ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విద్యా వ్యవస్థ మీద మాట్లాడే హక్కే లేదు. ఎందుకంటే మన ఉపాధ్యాయుల్ని మందు షాపుల దగ్గర పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన ఎలా ఉంటుందంటే దెయ్యాల వేదాలు వల్లించినట్లు, దొంగే దొంగ అన్నట్టు ఉంటుంది. ఆయన పెట్టిన ఫీజు బకాయిల్ని చెల్లించాలని ఆయనే ఇప్పుడు ధర్నా చేస్తున్నట్టుగా ఉంది. విద్యా వ్యవస్థ అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మొత్తం తెలుగుదేశం పార్టీ హయాంలో 11 డిఎస్సీలు వేశారు. అందులో చంద్రబాబు గారే 8 డిఎస్సీలు వేశారు. మొత్తం 11 డిఎస్సీలకు గాను 1,50,000 మంది టీచర్ పోస్టులు భర్తీ చేసిన ఘనత తెలుగుదేశం గవర్నమెంట్ది. అలాగే విద్యా వ్యవస్థకి ఎన్నో ప్రణాళికలు రచించిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు. ప్రతి కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల, ప్రతి 3 కిలోమీటర్లకి ఒక అప్పర్ ప్రైమరీ స్కూలు, ప్రతి 5 కిలోమీటర్లకి ఒక హై స్కూలు, ప్రతి మండలానికి ఒక కాలేజీ, ప్రతి డివిజన్కి ఒక మెడికల్ కాలేజీ, ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారి. వాళ్ళ సిద్ధాంతాలన్నీ డెవలప్మెంట్ కోసం, విద్యార్థుల పురోగతి కోసం ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డికి విధానాలు ఎలా ఉంటాయి అంటే తిరోగమనంలో ఉంటాయి. ఆయన మధ్యాహ్న భోజనంలో చిక్కీ అని అదని ఇదని రకరకాల పథకాలు పెట్టాడు. ఆ పథకాల తాలూకు బాకీలు నిన్న లోకేష్ బాబు గారు తీర్చడం జరిగింది. 920 కోట్లు బకాయిలు ఉన్నాయి. అలాగే యూనిఫాము, కిట్స్, బ్యాగులు ఇలా ఇచ్చారు కదా, ఆ కుట్టుకులకే 200 కోట్లు ఉన్నాయమ్మా బకాయిలు. అవి కూడా లోకేష్ బాబు తీర్చడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే విద్యారంగానికి ఎలా దోహదం చేశారో చంద్రబాబు నాయుడు గారు విఐటి, ఎస్ఆర్ఎం అలాంటి యూనివర్సిటీలని అమరావతికి తీసుకురావడం జరిగింది. వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టారో కూడా మనకు తెలుసు. ఇంకోటి ఏంటంటే విశ్వవిద్యాలయాల్ని సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి హయాంలో వాళ్ళ సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని ఎంతోమందిని వీసీలుగా వేసుకొని అది ఒక రాజకీయ కేంద్రాలుగా మార్చిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అసలు వాళ్ళకి హక్కే లేదు, ఇలాంటి ధర్నాలు చేసే హక్కే లేదు. చంద్రబాబు నాయుడు గారు 2014లో 2018లో 2 డిఎస్సీలు వేశారు. 2 డిఎస్సీలు వేసి దాదాపుగా 20,000కు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేశారు. టీచర్ల గురించి ధర్నా చేసే హక్కు జగన్మోహన్ రెడ్డికి లేనే లేదు. సార్, మనం చూసాము సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎప్పుడైతే బాధ్యతలు తీసుకున్నారో వెంటనే మెగా డిఎస్సి పైన తొలి సంతకం చేశారు. అదే విధంగా ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన వెంటనే కూడా నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి లోకేష్ గారు చెప్తున్నారు. మరి ఎందుకని సార్ మెగా డిఎస్సి గురించి వైసీపీ కీలక నేతలందరూ కూడా సంతకం మాత్రం చేశారు కానీ దానిపైన అయితే సమీక్షించట్లేదు అని అంటున్నారు. మరి 5 ఏళ్ళు కూడా ఒక్కసారి కూడా డిఎస్సి వాళ్ళు ప్రకటించలేదు కదా, దీనిపైన మీరేమని? వాళ్ళకి ఎక్కడుందమ్మా హక్కు? బాబు గారు తొలి సంతకం దేని మీద పెట్టారు? మెగా డిఎస్సి మీద పెట్టారు. 16,300 పైచిలుకు టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని తొలి సంతకమే మెగా డిఎస్సి మీద పెట్టారు. ఇప్పుడు దాని తాలూకు ప్రొఫైల్ అంతా రెడీ చేసుకున్న టైంలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ల తాలూకు కోడ్ రావడం జరిగింది. ఈ కోడ్ తర్వాత విద్యా సంవత్సరానికి ముందుగానే ఈ మెగా డిఎస్సిని రేపు మార్చి ఏప్రిల్లో ఇప్పుడు ప్రజెంట్ విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది కదమ్మా. ఈ విద్యా సంవత్సరానికి ముందుగానే ఈ నోటిఫికేషన్ ఎప్పుడైతే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ నోటిఫికేషన్ రద్దు అవుతుందో వెంటనే
ఈ 16,300 పైచీలకు ఉపాధ్యాయులకు గాను డిఎస్సిని వేస్తామని మొన్న మన ఐటీ మరియు విద్యాశాఖల మంత్రి గౌరవనీయులు నారా లోకేష్ చెప్పడం జరిగింది. ఇంకా వాళ్ళకి ఏమిమంట, వాళ్ళకి ఏంటి ప్రాబ్లము, వాళ్ళకు వచ్చిన నష్టం ఏంటి? వాళ్ళ 5 సంవత్సరాల్లో ఏ రోజన్నా టీచర్ల గురించి ఆలోచించారమ్మా? తమ్మని పెట్టాడు, మళ్ళీ బాత్రూమ్స్కి సంబంధించిన ఫోటోలు తీయాలని చెప్పాడు, బాత్రూమ్ క్లీనింగ్ మొత్తం వీరే చూసుకోవాలని చెప్పారు. టీచర్స్ని ఎవరన్నా అలా అవమానిస్తారమ్మా? టీచర్స్ని అప్పటి నుంచి 70-80 సంవత్సరాల్లో టీచర్స్ని అవమానించిన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నాడా? ఇతను తప్పితే. టీచర్స్ని అత్యధికంగా ఇబ్బంది పెట్టిన మహానుభావుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. మనం చూస్తానే ఉన్నాం. విజయవాడలో వాళ్ళేదో జీతాల కోసం సంబంధించిన ధర్నా చేయడానికి వస్తే వాళ్ళని ధర్నా చేయడానికి కూడా అడ్డుకుంటే మారు వేషాల్లో రైళ్లలో బస్సుల్లో వాళ్ళు వచ్చి ధర్నా చేయడం జరిగింది. ఇలాంటి కిరాతకమైన వ్యక్తికి ఇలాంటి మాటలు మాట్లాడే హక్కు కానీ అధికారం కానీ ఉందా? ఆయన అన్నీ ఎలా ఉంటాయి అంటే, వివేకానంద రెడ్డిని చంపి నారాసుర రక్త చరిత్ర అని రాశారు కదమ్మా, అలానే ఉంటుంది. ఆయనే చేస్తాడు, ఆయనే మళ్ళీ దాని తాలూకు వేరే వాళ్ళ మీద దాన్ని మోపుతాడు. ఇలా విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు బాధ్యతలు స్వీకరించి 7 నెలలు అవుతుంది సార్, 8వ నెల కూడా వచ్చేసింది. మరి మెగా పేరెంట్ టీచింగ్ అని చెప్పి ఒక మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే సాటర్డే నో బ్యాగ్ డే అని చెప్పి ఇలాంటి ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నారు విద్యాశాఖలో. మరి ఎందుకని సార్ ఇటువంటి వైసీపీ ఎందుకు దుష్ప్రచారం చేస్తోంది? వైసీపీ వాళ్ళ నేచరే అది కదమ్మా, వాళ్ళకు దుష్ప్రచారం చేయటమే వాళ్ళ లక్షణం. మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీకు ఐడియా ఉందో లేదో. గోదావరి జిల్లాలో ఒక పాఠశాలలో జనవరి 23వ తారీఖు లోకేష్ బాబు గారి బర్త్డే, జంగారెడ్డిగూడెం అనుకుంటాను నాకు తెలిసి, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఒక పాఠశాలలో లోకేష్ బాబు గారి బర్త్డే టీచర్స్ స్టూడెంట్స్ చేయటం జరిగింది. అప్పుడు ఆయన ఒక ట్వీట్ పెట్టారు, దాని మీద మీరు చూసే ఉంటారు. ఆ ట్వీట్ ఏంటంటే, అమ్మ ఇలాంటివన్నీ చేసుకోవడం కరెక్టే కానీ నాకు వంది మాగదులు పలకటం నాకు ఇష్టం ఉండదు. పిల్లల్ని స్టూడెంట్స్ని ఇలాంటి వాటికి పురుగొల్పి రాజకీయాల వేదికగా వాళ్ళని రాజకీయాల వైపు మళ్ళే విధంగా చదువుకునే టైంలో చిన్న పసిపిల్లల్ని ఇలా చేయొద్దమ్మా అని వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డిని మనం ఎన్నోసార్లు చూసాం. స్టేజీ మీద ఆయన పొగుడుతుంటే పిల్లలు అసలు ఆయన మీటింగ్లకే పిల్లల్ని తీసుకొచ్చేవాడు స్కూల్ ఆపేసి. అందువల్ల ఆయనకి ఈయనకి ఏమన్నా సంబంధం ఉందా? అతనికే అస్థి మషికాంతకం తేడా ఉంది. ఇతను విద్యని అభివృద్ధి చేయడానికి పథకాలు రచిస్తూ ఉంటే అతను పొగిడించుకోవడానికి ఆయన అంతా పథకాలు రచిస్తూ ఉంటాడు. అసలు జగన్మోహన్ రెడ్డికి విద్యా దీని మీద మాట్లాడే హక్కే లేదు, అసలు ధర్నా చేసే ఇదే లేదు అతనికి. మొత్తానికి వైసీపీ చేసిన విధ్వంసం అంటే విద్యా వ్యవస్థలో చేసిన విధ్వంసానికి వాళ్ళే ఫీజు పోరు బాట పడుతున్నారని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా.